చదివాం. ఈ లేఖన భాగము అపోస్తుడైన పౌలు యవనుడైన తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తున్నాడంటే, ఈ తిమోతి ఎవరు అంటే రక్షించబడిన వాడు, అంత మాత్రమే కాక పౌలుతో పాటు పనిచేసిన వాడు, ఎఫెసీ సంఘమునకు పెద్దగా ఉన్నవాడు, ఎఫెసీ సంఘములో బాధ్యత కలిగిన నాయకుడిగా ఉన్నవాడు. ఆ నాయకునికి, ఆ పెద్దకు బాధ్యత కలిగిన వానికి అపోస్తుడైన పౌలు, అనుభవం కలిగిన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన. అవును, ఈ హెచ్చరిక ఇవ్వాలి అంటే అనుభవం ఉండాలి. ఈ అనుభవాన్ని అపోస్తుడైన పౌలు కలిగిన వాడు. మనం అందరికీ తెలుసు, అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తుడైన పౌలు లేక సౌలు సంఘమును హింసించువాడిగా ఉన్నాడు. దమస్కో మార్గంలో వెళుతుంటుండగా దేవునికి పట్టబడ్డాడు. పట్టబడిన ఈ సౌలు ప్రభు యొక్క మాటలు విని ప్రభువునకు తన హృదయం ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన చేయటం. అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనలేదు. దమస్కోలోని అననీయ అను ఒక శిష్యుడు ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలువగా, అతడు ప్రభువా ఇదిగో నేను నున్నానెను. అందుకు ప్రభు, నీవు లేచి తిననిదనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఫలం మనము ఆయన జీవితం కాలం అంతటిలో మనం చూస్తాం. ఆ దినమున ప్రార్థించిన ప్రార్థన, 3 దినములు అన్నపానములు లేక దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పౌలు తన సువార్త యాత్రలో ఎక్కడెక్కడైతే సంఘాలు ఏర్పరచబడ్డాయో ఆ సంఘములో అన్నిటి కొరకు ప్రార్థన చేసినవాడు. అందుకనే ఆ అనుభవం కలిగిన వాడు కనుక ఏం చేస్తున్నాడంటే తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే అందరి కొరకు ప్రార్థన చేయమని. మరొక మాట ఏంటంటే, మనం ప్రార్థన చేయటానికి మరొక మాదిరి ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. లూకాసు వార్తలో మనము 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసము తీసుకొని ఒడ్డుకు వచ్చి ఆయన చేసిన పని ఏంటంటే, మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ప్రార్థన చేయాల్సినంత అవసరము లేదు, కానీ ఆయన ప్రార్థన చేశాడు. దేని కొరకంటే మనకు మాదిరి ఇవ్వటం కొరకే. తన జీవితంలో వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు. కొండకు వెళ్ళి రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. సభల్లో ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాక తన సేవా జీవితం ముగింపులో కూడా, సిలువలో కూడా ఆయన చేసింది ఏంటంటే ప్రార్థన. సిలువలో 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం చివరి మాటలుగా. వాటిలో 3 మాటలు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అన్నాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. తన సేవా జీవితం ముగింపులో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ప్రార్థన చేశాడు. అందుకనే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అనేది అది అపోస్తుడైన పౌలు నేర్చుకున్నాడు. దాన్ని తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలు
ప్రార్థనల గురించి తెలియచేస్తూ హెచ్చరించుచున్నాను అన్నాడు. రెండవది బ్రతిమాలు కొనుచున్నాను అన్నాడు. మూడవది వేడుకొనుచున్నాను అన్నాడు. హెచ్చరిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రమాదం ఉంది కనుకనే హెచ్చరిక చేస్తారు. అందుకనే సేవా జీవితములో, క్రైస్తవ జీవితములో ప్రమాదాలు ఉన్నాయి. వాటిని మనం దాటుకుపోవాలంటే ప్రార్థనా జీవితం ఎంతైనా అవసరము అనేది జ్ఞాపకం. సంఘము ప్రారంభ దినాల్లో కూడా ఏం చేశారంటే ప్రార్థన చేశారు. అపోస్తుల కార్యాల గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువారు పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత సంఘము మేడగదిలో కూర్చొని 120 మంది కలిసి ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ఎన్ని దినాలు చేశారు? 10 దినాలు వారు ప్రార్థన చేశారు. కలిసి ప్రార్థన చేశారు. ఏక మనసుతో వారు ప్రార్థన చేశారు. జరిగిన ఫలం ఏంటంటే ఆ పెంతుకోస్తు దినము నాడున పేతురు నిలవబడి దేవుని వాక్యాన్ని అందించినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. ఎంతమంది? 3000 మంది రక్షించబడ్డారు. ఈ ఇంతమంది రక్షించడానికి కారణం ఏంటంటే వారు దానికంటే ప్రసంగమున కంటే ముందుగా వారు చేసిన ప్రార్థన ఫలం. అందుకనే అపోస్తుడైన పౌలు ప్రార్థన అనేది అన్నిటికంటే చాలా ప్రాముఖ్యము అని జ్ఞాపకం చేశాడు. మనం కీర్తనలో కూడా పాడతాం. కీర్తన పుస్తకాల్లో నుంచి 702వ కీర్తన. కాబట్టి ఆ మాటలే ఇక్కడ హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరొకసారి అపోస్తుడైన పౌలు దేని కొరకు ప్రార్థన చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం చూడండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. ప్రార్థన చేయటం వల్ల ఏం జరుగుతుందో జ్ఞాపకం చేశాడు. ప్రార్థన ఒక వ్యక్తిని రక్షిస్తుంది అనే సంగతిని జ్ఞాపకం చేశాడు. మరి వారు రక్షించాలి అంటే, వారు ప్రార్థన చేయాలంటే 14వ వచనంలో అన్నాడు, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. వారు ప్రార్థన చేయాలంటే ఆ ప్రార్థన చేసే ఆ వ్యక్తి మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఈ విశ్వాసం కలగాలంటే ఏం చేయాలా? ప్రకటించబడాలి. అందుకనే ప్రకటించబడేవారు వెళ్ళాలి, వారు రక్షించబడాలి. వారు దేవుని వాక్యాన్ని వినాలి, వారి హృదయాల్లో చేర్చుకోవాలి, వారు విశ్వసించాలి, వారు రక్షించబడాలి. వారు ఏం చేస్తారంటే అప్పుడు ప్రార్థన చేస్తారు. పౌలు యొక్క ముఖ్యమైన ఎజెండా ఏంటంటే ఇదే, అందరూ రక్షించబడాలి. అందుకనే మొదటి వచనంలో కూడా చూడండి ఏమన్నాడు, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది. ఆయన హృదయాభిలాష ఏంటంటే ఇశ్రాయేలీయులు రక్షింపబడాలి. వారు మతములో నుండి ప్రభువును అంగీకరించి ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు రాజ్యానికి వారసులు కావాలి, వారు రక్షించబడాలి వారి పాప జీవితము నుండి. అది అపోస్తుల యొక్క పౌలు యొక్క హృదయాభిలాష. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు లేక దేవుడు ఎందుకు అపోస్తులైన పౌలుని ఏర్పరచుకున్నాడు అంటే అన్యజనులు వారు రక్షించబడాలని. ఈయన హృదయాభిలాష తన వారు కూడా ఇశ్రాయేలు కూడా రక్షించబడాలని. ఒకవైపున దేవుని కోరికను నెరవేరుస్తూ ఉన్నాడు. మనం చూస్తాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. 1వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. లేక 3, 6 వచనాలు చదువుదాం. 3, 6 వచనం. మొదటి దినము నుండి
ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండట చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినం వరకు దానిని కొనసాగించుచున్నానని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థించుచున్నాను. నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. రోమాపత్రికలోనేమో ఇశ్రాయేలులందరూ రక్షణ పొందాలని వారి కొరకు ప్రార్థన చేశాడు. తర్వాత దేవుడు దేని కొరకైతే ఆయన నియమించాడో ఆ నియామక ప్రకారముగా ఆయన వెళ్ళి సువార్త ప్రకటించిన ప్రాంతాల్లో ఏర్పడిన సంఘము కొరకు ఆయన ప్రార్థన చేశాడు. వారు ఏమై ఉండాలని ప్రార్థన చేశాడంటే అక్కడ 11వ వచనంలో చూడండి. 11వ వచనం, మీరు పైనుండి చదువుదాం. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కాపురులను నిర్దోషులను కావాలనియు ప్రార్థించుచున్నాను. వారు ఏమై ఉండాలనే కూడా ప్రార్థన చేస్తున్నారు. మానక నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నా అన్నాడు. వారు ఎలా ఉండాలంట? ప్రభువులో పనిలో ఎలా ఉండాలంటే నీతి ఫలములతో నిండుకున్న వారై నిష్కాపటులుగాను నిర్దోషులుగాను ఉండవల్లని అపోస్తుడైన పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చూడండి. 7వ వచనం చదువుదాం. క్షమించండి, 2వ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీరే దుష్కార్యమైనను చేయకుండా వల్లని దేవుణ్ణి ప్రార్థించుచున్నాను. మేము యోగ్యులమైనట్లు కనబడవల్లని కాదు కానీ మేము భ్రష్టులమైనట్లు కనబడినను మీరు మేలైనదే చేయవల్లని ప్రార్థించుచున్నాను. పౌలు యొక్క ఉద్దేశము, ప్రార్థనలో ఉద్దేశం ఏంటంటే వారు ఎలాగుండాలి, నిష్కాపటులుగా ఉండాలని ప్రార్థన చేశాడు. తర్వాత వారు నిర్దోషులుగా ఉండవాలని ప్రార్థన చేశాడు. వారు ఏ దుష్కార్యము చేయకుండా ఉండాలని ఆయన ప్రార్థన చేశాడు. ఇంకా చాలా ఉన్నాయి, మనం చదువుతాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం, కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చదువుతాం, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. పౌలు ప్రార్థనా జీవితము చాలా గొప్ప ప్రార్థనాపరుడుగా మనం చూస్తున్నాం. అందుకనే తిమోతికి రాస్తూ ఆయన తెలియచేసిన మాట, అన్నిటికంటే ముఖ్యముగా ఏం చేయాలంట? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మరలా మనం చదివిన భాగం మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఆ వచనాలను మరొకసారి నేను చదవాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, ఈ మాట మీ మనసును ఉంచండి, మనుషులందరి కొరకు అనే మాట ఈ భాగంలో 4 సార్లు మనం చూస్తాం. అపోస్తుడైన పౌలు చెబుతున్నాడు, మనుషులందరి కొరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలని మొదటి వచనంలో జ్ఞాపకం చేశాడు. రాజుల కొరకును అధికారులు అందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. ఆయన మనుషులందరి కొరకు, మనుషులందరూ రక్షణ పొంది, ఎవరు? దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఇష్టము ఏంటంటే మనుషులందరూ రక్షణ పొంది
సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుని కోరిక, దేవుని యొక్క అపేక్ష ఏంటంటే మనుషులందరూ రక్షింపబడి సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అనేది మనము 4వ వచనంలో ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనం చూడండి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఇక్కడ నరులకు అనే మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. నరులు అంటే ఈ లోకంలో ఉన్న వారందరి కొరకు ఆయన ఏమంటే మధ్యవర్తిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. వారందరూ రక్షణ కొరకై. 6వ వచనంలో ఈయన అందరి కొరకు, కొందరి కొరకు కాదు, అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకునెను. ఇది దేవుని యొక్క ఇష్టం. మనుషులందరి కొరకు, నరులందరి కొరకు, మనుషులందరి కొరకు తన ప్రాణ ఆయన విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నాడు. అందుకనే తిమోతి పౌలుకు హెచ్చరిస్తూ ఉన్నాడు, మనుషులందరూ ఏం కావాలని? రక్షించబడాలని. ఎవరు రక్షించబడాలి అని మనం చూసినప్పుడు అక్కడ అన్నాడు మనుషులందరూ అన్నాడు. తర్వాత రాజుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు నీవు ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ ఈ వచ్చిన భాగం ఏం జ్ఞాపకం చేస్తుందంటే చాలా వరకు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే మన స్థానిక సంఘములో ఉన్న వాటిని ఎక్కువగా మనం ప్రార్థన చేస్తాం. మనకు తెలిసిన బంధువుల కొరకును లేదా సేవకుల కొరకును వారి కొరకు ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, తిమోతిని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే అందరి కొరకు, ప్రపంచంలో ఉన్న వారందరి కొరకు ఏం చేయాలంట? ప్రార్థనలు చేయాలి. దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేయాలి, సంస్థలన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలనంటే, అపోస్తుడైన పౌలు ఆనాటి కాలంలో చక్రవర్తి, నీరో చక్రవర్తి ఉన్నాడు. ఆ చక్రవర్తి క్రైస్తవులను ఎంతగా హింసించాడో, ఎంతగా బాధపరిచాడో వారు అనుభవించారు. అందుకనే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వారు మార్పు చెందినట్లుగా, మారు మనసు పొందినట్లుగా ప్రార్థన చేయాలనేది అక్కడ జ్ఞాపకం చేశాడు. అధికారులు వారి పాలనలో అవినీతి పరులుగా ఉంటున్నారు కాబట్టి వారు అలా ఉండకూడదు. కనుక వారు నీతిమంతులుగా పరిపాలన చేయటం కొరకై నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం, మన పైన నాయకులుగా నియమించేది ఎవరు అంటే దేవుడే నియమిస్తున్నాడు. అధికారాలు ఎవరు ఇస్తున్నారంటే దేవుడే ఇస్తున్నాడు. వారు అధికారంగా ఉంటున్నారు కనుక ఆ అధికారుల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మంచి పరిపాలన వారు అందించాలి, మంచి చట్టాలు వారు తీసుకొని రావాలి. కనుక వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, అంటే నేను చాలా రాసుకొని వచ్చాను. వచనాలు వాటికి అనుగుణంగా ఉండటం కోసం కొన్ని వచనాలు రాసుకొని వచ్చాను. లెమేకు తల్లి రాజును గురించి చెబుతూ అక్కడ సంగతులు, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చదువుతాం. దానియేలు జీవితంలో మనం చూస్తాం. అధికారులు ఎలాగుండాలో, ఎంత పరిశుద్ధంగా ఉండాలో, వారు లంచాలు తీసుకోకుండా పేదవారికి ఎలాగో న్యాయం తీర్చాలో. అందుకనే అపోస్తుడైన పౌలు తిమోతిని బాగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరిక మన కోసం కూడా. మనం వారందరి కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇంతకీ ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది? అక్కడే చెప్పాడు, 4 సందులు చెప్పాడు. మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి జీవిస్తున్నాం. మన భక్తి సంపూర్ణతలోనికి వస్తుందంటే దానికి కారణం ఏంటంటే మన ప్రార్థన జీవితము. రెండవది ఏమని జ్ఞాపకం చేశాడు? మనం మాన్యతగా మనం జీవిస్తాము.
అంత మాత్రమే కాకుండా నెమ్మదిగా మనము బ్రతుకుతాం. కనుక వారందరి కొరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన, విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, యాచన చేయాలి. ఇలా చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. కనుక కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అన్న. కనుక అలాగున పౌలు హెచ్చరికలు మనం కూడా తీసుకుందాం, ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. మరి అవకాశం ఇచ్చిన మరి ఫెలోషిప్ మీటింగ్లో ఉన్న పెద్దలైన వారికి, అలాగనే దేవుని వాక్యాన్ని చక్కగా ఆలకించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.